అనుకుంటాను. బాబు, ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. నీకే చెప్పేది బాబు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, లేదంటే ఇక్కడ చాలా ప్రమాదం. వెళ్ళు. ఈ తుఫాన్ నన్నేమీ చేయలేదు, ఎందుకంటే ఈ గాలివాన బయట కాదు, నీ లోపల నుంచి వచ్చింది జలాల్. దీన్ని కేవలం నువ్వొక్కడివే అదుపులో పెట్టగలవు. బాబు, ఏంటి నీ వాగుడు? నిజమే చెప్తున్నాను. నీకు తెలియచేయడానికి ఇదంతా విధి చేస్తున్న వింత జలాల్. నువ్వు దారి తప్పావని తెలియచేస్తోంది, మించిపోలేదు. సరైన నిర్ణయం తీసుకో, సరైన మార్గంలో సాగిపో. బాబు, నువ్వు నోటికొచ్చట్లు మాట్లాడుతున్నా. ఒక సహింసతో మాట్లాడే పద్ధతేనా ఇది? నిస్సందేహంగా నేనొక పిల్లవాణ్ణి, పవిత్రమైన వాణ్ణి, జ్ఞానవంతుణ్ణి. ఇప్పటికైనా అర్థం చేసుకో జలాల్. నీ నలువైపులో ఉన్న లోకం నువ్వు సృష్టించింది కాదు, కానీ నువ్వు మారిపోతే ఈ లోకం కూడా మారిపోతుంది. చూడు, నువ్వు మారిపోయావు, దాంతో ఈ సృష్టి కూడా ఇలా మారిపోతుంది. జలాల్, నువ్వు ఎంపిక చేయబడ్డవాడివి. సృష్టిని మార్చడం కోసం నిన్ను ఎంచుకోవడం జరగలేదు, జనాలకి మేలు చేయడానికి ఎంచుకోబడ్డావు. నీకంత శక్తి ఇవ్వబడిందంటే ఇతరులకి సహాయం చేయడానికే. దాన్ని నువ్వు నిస్సహాయులకి సాయం చేయడానికి వాడుకోవాలి. అంటే ఖుదా ప్రసాదించిన శక్తిని తప్పుగా వాడుకుంటే అది ఖుదాని కవ్వించటంతో సమానం. నిన్నే ఖుదాగా అనుకోకూడదు, ఆ ఖుదా సేవకుడు నువ్వు. ఖుదా ఒకే ఒక్కడు, ఖుదా లాంటి వారు ఇంకెవరూ ఉండరు. నువ్వు ఈ లోకంలో శాంతిని ప్రేమని పంచిపెట్టాలి, సృష్టిలో వాటిని విస్తరింపచేయాలి. అంతేకాని నేనే ఖుదాని అనుకోకూడదు. ఖుదా గనక నిజంగా ఉంటే ఇంతటి గాలివాన వచ్చేదే కాదు. ఖుదా గనక ఉండి ఉంటే ఈ ప్రజలకు సాయం చేసేవాడు. ఖుదాని పూర్తిగా నమ్మినప్పుడే ఖుదా ఎవరికైనా సహాయం చేస్తాడు. నేను ఖుదాకి సేవకుణ్ణని పూర్తిగా నమ్ముకోవాలి. నువ్వు ఈ గాలివానని ఆపదలుచుకుంటే నీ అంతరంగంలో శాంతి ప్రశాంతతలు నెలకొల్పాలి. నువ్వు ఖుదా మీద పూర్తి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. సరైన నిర్ణయం తీసుకుంటే నీకు ప్రశాంతత చేకూరుతుంది. బాబు, నువ్వు కొంచెం జాగ్రత్త. బాబు, బాబు, సైనికులారా, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడే వస్తుంది కోట. దాంతో కోటకి అధిపతి కావాలని నా కల నెరవేరుతుంది. జ్యోధా బేగం, మీరింకా ఇక్కడే ఉన్నారా? మీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. ప్రణామాలు షహన్షా. ప్రణామాలు షహన్షా. బయట పరిస్థితి ఎలా ఉంది? షహన్షా, ఆగ్రాలో అతి తీవ్ర నష్టం వాటిల్లింది. పేదవాళ్ల గుడిసెలు మాత్రమే కాదు, భవనాల కప్పులు కూడా ఎగిరిపోయాయి. వేలాది మంది కళ్ళు మూసి తెరిచేలోగా నిరాశ్రయులైపోయారు. పంటలు నాశనం అయిపోయాయి. నిలువు నీడ లేకుండా పోయింది. షహన్షా, ప్రజలంతా భీతిల్లుతున్నారు. జరిగిందంతా సృష్టి విపరీతమే కావచ్చు, కానీ అలాగని మేము చూస్తూ ఊరుకోలేం. అందరికీ సహాయం అందించండి. ప్రజలు ఇలాంటి దుర్ఘటన జరిగిందా అన్నట్లు వారికి మనోధైర్యాన్ని కలిగించండి. నగరాన్ని మళ్లీ కాంతిమయం చేయండి. అంతేకాకుండా మా కోసం నూతన గద్దెను తయారు చేయించండి. మీ ఆజ్ఞను పాటిస్తాం. ఇప్పటికీ నేను కన్న కలలు మీకు కేవలం కలలే అనిపిస్తున్నాయా? అవి అర్థరహితం అంటారా? ఇవన్నీ రాగల ఘోరాలకి సూచన కాదా? ఇప్పటికే 2 సార్లు మా కలలు నిజంగా పరిణమించాయి. బద్రీనాథ్ పండితుల వారు మీ జాతకం చూసి ముందుగానే జరిగిందంతా ప్రకృతి వైపరీత్యం. దీనికి మా జాతకానికి ఎలాంటి సంబంధం లేదు జ్యోధా బేగం. సరే, మా జాతకం బాగలేదు అనుకుందాం. ఈ సామ్రాజ్యంలో ఎంతో మంది గాయాల పాలయ్యారు. అంటే వాళ్ళందరి జాతకం బాగోలేదా?
అంటే మీ పండితులు గారు అందరి జాతకాలు చదివారంటారా? షహన్షా, మీరు ఈ విషయాన్ని వేరే దిశకి మళ్ళిస్తున్నారు ఎందుకు? నిజమే చెప్తున్నాం జోధా బేగం. మేం చెప్పేది ఏమిటి అంటే జరిగిన దుర్ఘటనకి మీరు కానీ మేం కానీ ఆ పండితుడు కానీ బాధ్యులు కారు. ఆగ్రాలో గతంలో కూడా ఎన్నో తుఫాన్లు వచ్చి ఇకపై కూడా రావచ్చు. కానీ మీరు మాత్రం దీనికి విపరీతమైన అర్థాలు దయచేసి తీయకండి. కానీ షహన్షా, మీరు కొంచెం జోధా బేగం, మీకు చాలా తీరిక ఉండొచ్చు, కానీ మాకంత తీరిక లేదు. ఒక సహిషాగా మేము ఈ కష్టకాలాన్ని అధిగమించాలి. అందువల్ల మీరు మా పనికి మా ఆలోచనలకి అడ్డు రాకండి. జోధా, మీరు నిజంగానే మాకు సాయం చేయదలిస్తే మీరు మీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. జరుగుతున్నదంతా మీరు చూస్తూనే ఉన్నారుగా షహన్షా. కానీ ఇదంతా మున్ముందు రాగల ఘోరాలకి సూచనని గ్రహించలేకపోతున్నారు. మీరు వాస్తవాన్ని గుర్తించేదెప్పుడు? భగవంతుడా, పరిస్థితులు ఇంకా విషమించుకు ముందే షహన్షాకి సరైన దారి చూపించు స్వామి. మీరా? అలాగే పడుకొని ఉండండి. హకీం సాహెబ్ మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. మేము నీళ్లు తీసుకొస్తాం. తీసుకోండి, మంచినీళ్ళు తాగండి. నేనే తాగుతాను. మీ చేతులు కాలిపోయాయి, మీరు ఎలా తాగుతారు? నేను అందిస్తాను, తాగండి. నేనిప్పుడు ఎక్కడున్నాను? మీరిప్పుడు మా సేనాగారంలో ఉన్నారు. నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? నేను తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మేము మీకు సహాయం చేస్తాం, రండి. మీరు నన్ను ఇలా ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఎవరేమనుకుంటారనేది మాకంత ముఖ్యం కాదు. మీరు గాయపడ్డారు, అందుకనే మేము చికిత్స చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాం. అంటే అందరు దాసీల మీద మీరు ఇలాగే జాలి పడతారా? పడం. కానీ మా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ స్త్రీని కాపాడకుండా ఎలా ఉంటాం? ఆ స్త్రీ మా కోసం తన చేతులు కాల్చుకుంది. మీరు ఒకవేళ ఇలా అనుకోవడం లేదు కదా? నా మనసులో మీ పట్ల అనురాగం ఉంది అని. అలా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. నా మనసులో మీ పట్ల ఏదైనా భావం ఉంది అంటే అది ద్వేషభావం మాత్రమే. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. మరైతే మీరు మా ప్రాణాలు ఎందుకు కాపాడినట్టు? 3 కారణాలున్నాయి. మొదటిది, మీరు రాకుమారుడు, నేనొక దాసిని. రెండవది, మీరిప్పుడు నా ప్రాణాలు కాపాడారు, అందుకే నేను మీ రుణం తీర్చుకున్నాను. మూడవ కారణం, మీరు మాన్బాయికి కాబోయే శ్రీవారు. ఆ మాన్బాయి నాకు స్నేహితురాలవుతుంది. మీరు కూర్చోండి. ఏం చేయదలుచుకున్నారు మీరు? చెప్తున్నాను కదా మీకు, కూర్చోండి. యాఖుదా, ఇప్పుడు ఈవిడ వస్తుంది. తను గనక ఇక్కడ అనార్కలిని చూస్తే బాధపడుతుందేమో. తనని ఎలాగైనా ఆపాలి. ఆదాబ్ మాన్బాయ్, ఎలా ఉన్నారు మీరు? నేను బాగానే ఉన్నాను. సలీం రాకుమారుడు క్షేమంగానే ఉన్నారా? ప్రస్తుతానికి బాయ్జాన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సరే, నేను వారిని రేపు కలుస్తాను. తను ఆ అనార్కలి ఇక్కడికెందుకు వచ్చింది?
అనార్కలియగా సలీం భాయ్జాన్ ప్రాణాన్ని కాపాడింది. వారికేదో సాయంగా వచ్చుంటుంది. మీరు పదండి, మిమ్మల్ని మీ గది దగ్గర దిగబెడతాను. లేడు, వేళలో లేడు. వీళ్ళలో ఎవరూ ఆ పిల్లాడు కాదు. కానీ ఆ బాలుడు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. ఆ పిల్లాడిని మీరంతా ఖచ్చితంగా వెతకాలి. ఇదిగా నువ్వు చూసావుగా ఆ బాలుని? మేము అక్కడ ఆ పిల్లాడితో మాట్లాడుతుండగా నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా ఆ పిల్లాడిని చూసే ఉంటావు. వెళ్ళి ఆ పిల్లాడు ఎక్కడున్నా నీటో వెతుకో. మేము చెప్పింది నీకు వినిపించలేదా? వెళ్ళు ఆ పిల్లాడిని వెతుకో. దయచేసి క్షమించండి హుజూర్, మీరు ఏ పిల్లవాడిని వెతకమంటున్నారు? ఆ సమయంలో మీరు తప్ప అక్కడ వేరే ఎవరూ లేరు. ఆ ఖుదాకి ప్రతిరూపమైన మమ్మల్ని ఎదిరించేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? అంటే మేము అబద్ధం చెప్తున్నావా? ఆ పిల్లవాడు చూడటానికి ఎలా ఉన్నాడో కొంచెం నాకు వివరాలు చెప్పండి. అందరు పిల్లల్లాగే అతను కనిపిస్తున్నాడు జ్యోత. ఏమిటి ప్రశ్న? కానీ అంతటి ఘోరమైన గాలివాలలో కూడా ఆ పిల్లవాడు ప్రశాంతంగా నిలబడ్డాడు. మా వంక చూస్తూ తను చిరునవ్వులు చిందించాడు. తన చుట్టుపక్కల ఎక్కడా గాలివాన లేదు. తన ఎత్తు తను బహుశా ఇంత ఉండొచ్చు. కాదు, ఒకవేళ ఇంత ఉండొచ్చు. పైగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు తను. అసలు తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావటం లేదు జ్యోతి బేగం. అంతేకాదు తను ఉన్నట్టుండి మాయమైపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? తను ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎంత కష్టమైనా సరే మేము తనని వెతికి పట్టుకుంటాం. సహాయ చర్యలు ఎలా జరుగుతున్నాయి రాజా బీర్బల్ గారు? మీరు ఆదేశించిన ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి షహన్షా. బాధితులందరికీ భోజనాలు, వైద్యం వంటివి అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి షహన్షా. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లాడి కోసం గాలించాలి. మా ఉద్దేశంలో తను ఇక్కడే ఈ మహల్లో ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం మహల్ అంతా వెతికించండి. ఆ పిల్లవాడు కనిపించగానే మేం తనతో మాట్లాడదలిచాం. ప్రణామాలండి. మీరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు మౌల్వీ సాబ్. మీరు ఈ విషయంలో గానీ ఏదైనా చెప్పదలిచారా? ఏదైనా చెప్తే మా మాటల్ని షహన్షా దాన్ని నేరంగా పరిగణిస్తారు. నా తల నరికించేస్తారు. లేదు, అలాంటిదేమీ జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నేను వహిస్తాను. ఏదైనా చెప్పదలిస్తే చెప్పండి. అది నేను ఈ రాజమాత మిమ్మల్ని వేడుకుంటోంది. దయచేసి చెప్పండి. గ్రంథాలలో రాసిన ప్రకారం ఖుదా ఈ లోకం అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ పరలోకాల్లో ఉన్నదంతా ఖుదా వల్లే ఉంది, వారి దయ వల్లే ఉంది. వారు ప్రతి చోట తాను ఉన్నాననే భావన కలిగిస్తూ ఉంటారు. ఒక్కోసారి ప్రవక్తలా, మరోసారి ఆ దేవతల రూపంలో మనకు దర్శనమిస్తాడు. దారి తప్పిన మనుషులందరికీ సరైన దారి చూపిస్తాడు. అంటే ఆ పిల్లవాడెవరు? పిల్లవాడా? అతను తప్పకుండా ఆ ఖుదా పవిత్ర ఆత్మే. లేకపోతే ఇంకెవరై ఉంటారు? ఖుదా పంపిన దేవత అయి ఉంటాడు. అలాంటి వాళ్లే అలా ఉంటారు. వాళ్ళేదైనా మాట్లాడితే గనక తమ ఎదుట ఉన్నది ఎవరైనా వాళ్ళు పట్టించుకోరు. రాజమాత గారు, నా ఉద్దేశంలో తను అలాంటి పవిత్ర ఆత్మ అయి ఉంటాడు. అతని ద్వారా ఆ ఖుదా స్వయంగా షహన్షాకి తాను చెప్పదలిసింది చెప్పాడు. అదే అయినట్లయితే భగవంతుడు షహన్షాకి ఏం చెప్పదలిచాడు? అదేమిటో స్వయంగా మీరే కనుక్కోవాలి రాజమాత గారు. ఈ తుఫాన్ వల్ల రాజ్యమంతటా భారీ నష్టం వాటిల్లింది. కేవలం ఆగ్రాలోని 500 మందికి పైగా నిరాశ్రయులైపోయారు. పంటలు సర్వనాశనం అయిపోయాయి. ఎన్నో వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. పడి ఉన్న శవాల కారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కనిపిస్తోంది.
ఈ కష్టకాలంలో మా ప్రజలను ఎలాగైనా ఆదుకోవాలి తోడర్మల్ సాబ్. ఈ గాలివాన కారణంగా మా రాజ్యంలో ఎంతమంది అయితే నిరాశ్రైపోయారో వారందరికీ కూడా వెంటనే వసతి కల్పించండి. పంటలు నష్టపోయిన వారందరికీ కూడా విత్తనాల్ని, ఆహార పదార్థాల్ని వెంటనే అందించండి. రాజ్యంలోని ప్రతి హకీంని ఆదేశించండి గాయపడ్డ ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేయమని. అందుకు ఎంత ఖర్చైనా స్వయంగా మా ఖజానా నుంచే భరించండి. క్షమించండి షహన్షా. తోడర్మల్ సాబ్, ఖజానా అంటే కేవలం రాజులకు మాత్రమే కాదు. మేము ఇలా షహన్షా అయ్యామంటే అది కేవలం మా ప్రజల కారణంగానే. ఈ మొఘలాయి సామ్రాజ్యపు పగ్గాలు చేపట్టినప్పుడు మేము మా ప్రజలకు మాట ఇవ్వటం జరిగింది. కష్టకాలంలో వారికి సహాయపడతామని చెప్పాం. ఎవరికి ఏ ఆపదొచ్చినా ఈ షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వాళ్లకు సహాయంగా నిలబడతాడు. చాలా గొప్పగా చెప్పారు షహన్షా. మీరు ఒక మంచి పాలకుడు అంటే ఇలాగే ఉండాలి. తన ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. తోడర్మల్ సాబ్, తక్షణమే మేం చెప్పినవన్నీ అమలు జరిగేలా చూడండి. చిత్తం షహన్షా. షేకు, నువ్వు 9 ఏళ్ల పాటు సామాన్యుల మధ్య పెరిగిన వాడివి అంటే వాళ్ళ కష్ట నష్టాలు నీకు బాగా అర్థమవుతాయి. వారు ఇప్పుడున్న పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుని వారిని చక్కదిద్దాల్సిన బాధ్యత నీదే. నీ మొదటి బాధ్యత ఏమిటంటే వాళ్ళకి ఇల్లు, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలి. చిత్తం షహన్షా, తమరి ఆదేశం అమలు చేయబడుతుంది. మురాద్ దానియల్, మీరు వారసుడి బాధ్యతల్ని పంచుకోవాలి. వారి ఆదేశానుసారం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. చిత్తం షహన్షా. ఈ ఆపద ద్వారా మేం ప్రజలకు ఒకటి చెప్పదలిచాం. ఈ నేల మీద వారి ఖుదా మేమేనని చెప్పదలిచాం. ఇక వాళ్ళ కష్టాలు మేమే తీరుస్తామని, వారికి ఎలాంటి ఆపద కలగనివ్వమని మేము చెప్పదలిచాం. ఒక సంతోషకరమైన వార్త. ఏమిటది? షహన్షా మీరు ఆదేశించిన ప్రకారం మన్సూర్ గారు కోట నిర్మాణం కోసం గూడెం వాసుల్ని ఖాళీ చేయించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారంతా ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోయారు. చాలా సంతోషం. ఒకటైనా సంతోషదాయకంగా ఉంది. వెంటనే కోట నిర్మాణం ఆరంభించండి. దాంతో మా ప్రజలు, మా సామ్రాజ్యం భద్రంగా ఉంటాయి. అప్పుడే మా ప్రజలందరికీ తెలిసొస్తుంది ఈ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బరే పైనున్న ఆ ఖుదా తరువాత నిజమైన ఖుదా అని. ఆమీన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 లేదు, నేను నిద్రపోవడానికి వీల్లేదు. నేను నిద్రపోకూడదు. ప్రణామాలు షహన్షా. ఏమిటి మీరు ఇలా తయారవుతున్నారు జోధ బేగం? మీరు 2 రోజులుగా అసలు నిద్రైపోలేదని మాకు మోతీబాయ్ చెప్పింది. నేనెలా నిద్రపోగలను షహన్షా? నేను విధ్వంసం చూడలేను షహన్షా. అంతేగా, సరే సరే అయితే సరే, మీరేమి చూడద్దు, వినద్దు. ఇలా వచ్చి మా దగ్గర కూర్చోండి. రండి, ఇలా రండి. రండి, నేను మీరు నిద్రపోకూడదు పడుకోవద్దు, షహన్షా. నా మాట వినండి. రండి, ఇలా కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. నేను అలాగే, నిద్రపోను షహన్షా. మీరేం నిద్రపోకండి. నేను వద్దు, మీకు నిద్రపోకూడదు నిద్ర షహన్షా. పట్టదు, మేము నిద్ర పట్టనేమో. స్వయంగా మేమే మిమ్మల్ని చూసుకుంటాం. మిమ్మల్ని నిద్రపోనివ్వం. రావమ్మ నీదురా, నీచుల పాటలు పాడా, నీచుల పాటలు పాడా, నీచుల పాటలు పాడా.